హలో అండి. దేవుడు కొబ్బరికాయలు కొడుతుంటాం గదా! అవైతే మీరేం చేస్తారు? నేనైతే కూడా ఎప్పుడు ఇలా జ్యూసీగా కొబ్బరుండలైతే చేస్తాను. చాలా బావుంటాయి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అవెలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను రండి. కొబ్బరికాయ పెంకు మనకి ఈజీగా రావాలి అంటే కొబ్బరికాయని మనం ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి. నెక్స్ట్ డేకి మనకి ఈజీగా కొబ్బరి అనేది బయటకొచ్చేస్తుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చిందనుకోండి, ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కాసేపటి బెల్లం కరిగి పాకంలా వస్తుంది. అలాంటప్పుడు మనం కొంచెం ఇలాచి పౌడర్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. చూసారు కదా, చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కొబ్బరి కూర వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అలా కలుపుతూ ఉండండి. కాసేపటికి మనకి ఇలా దగ్గర పడుతుందనమాట. కొబ్బరిలో ఉన్న నీటి శాతం అంతా పోయి బెల్లంతో బాగా కలిస్తే మనకి ఉండలు అనేది మంచిగా రుచిగా జ్యూసీగా ఉంటాయండి. మనం తక్కువ టైమే ఉంచి ఆపేసాం అనుకోండి అంత రుచిగా ఉండవు. అదే ఎక్కువ టైం ఉంచి బాగా కలిపేసాం అనుకోండి పొడి పొడిలాడిపోతుంటాయి. అలా కాకుండా మంచిగా ఇలా జ్యూసీగా వచ్చేటట్టు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.